అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో కూడా స్నేహ నగర్ కృష్ణానగర్ లో మార్నింగ్ వాక్ లో భాగంగా వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్ తో కలిసి ఇంటింట ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజా సమస్యలను గుర్తించి మౌలిక వస్తువులను కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని గుర్తు చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీలో మిగిలి ఉన్న పనులను త్వరితగతిన చేపట్టే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పుకొచ్చారు. సూర్యాపేటలో నాలాలను ఆక్రమించి భూములను కబ్జా చేసిన వారి విషయంలో ఎన్నికల అనంతరం చర్యలు తీసుకుంటామని, కబ్జాలను సహించేదే లేదని హెచ్చరించారు. స్థానికుడైన దశరథుని గెలిపిస్తే వార్డును దత్తత తీసుకుని ప్రత్యేక అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్ మాట్లాడుతూ వార్డులో ఉన్న డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కరోనా సమయంతో పాటు నేటికి సామాజిక కోణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. వార్డు ప్రజలు చేతి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, నాయకులు గోదల రంగారెడ్డి, రాజేష్ నాయక్, లక్ష్మయ్య, రిటైర్డ్ టీచర్స్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అట్లాంటి పార్టీకి మీరు ఓట్లు వేసినట్టయితే మనకు వార్డు విషయంలో నిజమైన న్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా మళ్ళీ తప్పు చేసి బీఆర్ఎస్ లో బీజేపీలో గెలిపించినట్టయితే మన వార్డు మళ్ళీ అన్యాయం అయిపోతుంది. ఎక్కడ ఇయని హామీ మీ వార్డులో ఇచ్చినాను. 48 వార్డులలో ఏకైక వార్డుని కాంగ్రెస్ పార్టీ మేము దత్తత తీసుకున్నానంటే మీ వారికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నానో మీరు గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఈ వార్డు అన్ని విషయాలలో కూడా వెనుకబడి ఉన్న వార్డు. వర్షం నీళ్ళు వస్తే వరదలై పారుతాయి, రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, కాలువలు లేవు. చాలా వెనుకబడ్డ ప్రాంతం ఈ 14వ వార్డు. ఇదే 14వ వార్డులో మళ్ళీ బంజారాస్ని తలపించే విధంగా కృష్ణా కాలనీ కూడా ఉన్నది. కానీ అది చూసుకొని చాలా మంది అదే 14వ వార్డు అనుకుంటారు. వెనుకకొచ్చి చూస్తే ఈ స్నేహ కాలనీ కావచ్చు, ఈ స్లమ్ కావచ్చు, చాలా వెనుకబడ్డ ప్రాంతం. అందుకోసం మీకు హామీ ఇస్తున్నాను, అన్ని విధాలుగా మీ వార్డుని అభివృద్ధి చేసే బాధ్యత మాది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు సన్న బియ్యం తీసుకొచ్చినారు, రేషన్ కార్డు తీసుకొచ్చినారు. ఈ రోజు ఇంద్రం ఇల్లు పేరు మీద సూర్యాపేట నియోజకవర్గంలో 3500 ఇల్లు కట్టించినాం. ఇంకా కూడా కట్టించాల్సిన అవసరం ఉన్నది ఈ 2వ ఫేజ్లో. ఎందుకంటే చాలా దిక్కులు తిరుగుతుంది, అడుగుతున్నారు, మాకు ఇల్లు కావాలని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ఏది కావాలన్నా, రోడ్లు కావాలన్నా, డ్రైన్లు కావాలన్నా, లైట్లు కావాలన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, దశరథ గారిని గెలిపిస్తేనే అవి వస్తాయి. లేకపోతే మాత్రం మళ్ళీ ఇబ్బంది పెడతారు. ఈ వచ్చే 3 సంవత్సరాలు కాదు, తర్వాత కూడా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల ముందు వరద వచ్చినప్పుడు కూడా ఆ రోజు నేను, వేనారెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ నాయకులు, పోతు భాస్కర్ గారు, మిగతా అందరు నాయకులు కూడా ఆ రోజు వచ్చి ఈ ప్రాంతాన్ని చూసినాను. నేను ఎక్కువగా మాట్లాడాను. మేనిఫెస్టోలో ఆల్రెడీ ఒక శాశ్వత పరిష్కారానికి మేము ఖచ్చితమైన హామీ ఇచ్చినాము. నాలా కన్స్ట్రక్షన్తో పాటు ఇక్కడ వరద ఏదైతే ముంపు ప్రాంతం ఉందో దానికి శాశ్వత పరిష్కారం ఇస్తామని చెప్పినాను. ఇంకొకరు హామీ ఇస్తున్నాను, ఎక్కడ ఇయ్యని హామీ, ఈ బాడీని మీరు గెలిపించినట్లయితే దత్తత తీసుకొని ఏ వార్డులో కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వార్డులో ఇంతో అంత అభివృద్ధి చెంది ఉన్నాయి చాలా వరకు వార్డు. కానీ ఈ వార్డు సూర్యాపేట ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో ఉన్నది. ఎక్కడ చూసినా మొత్తం నీళ్లు సంపరం పుట్టించే విధంగా చెట్లు గిట్లు అన్నీ మొలిచున్నాయి. మీరు ఎట్లుంటుందో నాకే బాధ అనిపిస్తున్నది. ఇట్లాంటి వార్డుని దీని కనుక ఆదర్శ వార్డుగా నేను చూపిస్తే నాకు కూడా అందుకోసమే మీరు ఈసారి పంతంగి దశరథ గారిని గెలిపించాలని చెప్పి ఎక్కువ ఇంకా చెప్పను. అన్ని రకాలుగా బాధ్యత తీసుకొని పనిచేస్తాను. ఎందుకంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. దాని తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే ఆయనకు ధీటుగా ఉన్న మొనగాడు లేడు రాష్ట్రంలో. అందుకోసం మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి 8 సంవత్సరాలు మనకు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నేను ముఖ్యమంత్రి గారిని వెళ్ళి ఏ పని అడిగినా మిమ్మల్ని గెలిపించినా అక్కడ గెలిచింది జగదీశ్వర్ రెడ్డి గారు కదా, ఆయన వచ్చి నన్ను అడగమని చెప్పు అని చెప్పి మాట్లాడతాడు. వ్యంగ్యంగా ఉన్నది నా విషయం.
అందుకోసమే ఈసారి మున్సిపాలిటీ గెలిపించినట్లయితే మీరు పంతంగి దశరథ్ గారు ఓటు వేస్తే నాకు ఓటు వేసినట్టే మీరు భావించాలని చెప్పి అటు టీఆర్ఎస్ చేసినా అటు బీజేపీకి చేసినా దున్నపోతుకి గడ్డేసి పాలు పిండే ప్రయత్నం చేసినట్టుంటారు. ఎందుకంటే వాళ్ళ అధికారం లేదు. కౌన్సిలర్ గెలిపించుకొని ఏం చేయాలి వాళ్ళు? కనీసం వాళ్ళు చిన్న పని కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకోసం మీరు అది గమనించి మంచి వ్యక్తి స్థానికుడు ఇక్కడి వాడైనా పంతగి దశరథ గారిని మేము అన్ని ఆలోచన చేసి పంపించినాం. మీ వారిగా ఉంటాడు ఇక్కడ. మీకు ఏ అవసరం వచ్చినా నాలాలు సాఫ్ చేయించాలన్నా, సీసీ రోడ్లు వేయించాలన్నా, లైట్లు పెట్టించాలన్నా ఆయనే హామీ ఇస్తున్నాడు. ఆయన సొంత నిధులతోటి సీసీ కెమెరాలు పెట్టిస్తా అంటున్నాడు. అట్లాంటి వ్యక్తిని తీసుకొస్తున్నాడు. ఏదో ఇక్కడ సంపాదించుకోవాలని చెప్పి ఆలోచనతో ఆయన రావట్లేదు. సేవ చేద్దామని ఆలోచనతో వస్తున్నారు. అందుకోసం మంచి అభ్యర్థి అయిన దశరథ ఇంతకు మించి నేను 48 వార్డులు లేని హామీ మీ వార్డులో ఇచ్చిన. ఇక మీరు గెలిపించకపోతే అది మాత్రం నేను చేసేది కూడా ఏముండదు. ఎందుకంటే నాకు రేపు మీరు వచ్చిన అడిగినప్పుడు కూడా నేను అదే చెప్తాను. అయ్యా నేను అంతగానో వచ్చి హామీ ఇచ్చిన, రవి మీ అధ్యక్షుడు ముందు హామీ ఇచ్చిన, అయినా మీరు నాకు ఓట్లు వేయలేదంటే మాత్రం నేను చేసేది ఉండదు. అందుకోసమే ఈ వార్డుని ఖచ్చితంగా గెలిపియండి. ఇంకా మున్సిపాలిటీ గెలుస్తాం, 40 స్థానాలు గెలుస్తాం. మున్సిపాలిటీ కైవసం చేసుకున్న తర్వాత అన్నీ కూడా నక్ష ప్రకారం 100 ఫీట్ రోడ్ కొట్టిస్తాం. అదేవిధంగా ఎవరు కట్టించిన ఏది ఉన్నాగా పట్టించుకునేది లేదు. ఎందుకంటే మనము ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. వాళ్ళు వచ్చేసి రోడ్లుగా ఆక్యుపై చేసి కట్టడం, నాలాలు ఆక్యుపై చేసి కట్టడం అంటే మాత్రం అసలు అబ్సల్యూట్గా సహించేది లేదు. ఎందుకంటే కొన్ని వేల మంది సమస్య గురించి ఒకరిద్దరు అనేది వాళ్ళ కబ్జా చేసేదని చెప్పి మనం చేసేది లేదు. నాలా గీలా ఎట్లయితే ముందు నక్ష ప్రకారం ఎట్లుందో ఆ నక్ష ప్రకారం తీపిస్తాం, మార్కింగ్ చేపిస్తాం. దాన్ని మొత్తం డెప్త్ పెట్టించేసి నాలా ఎక్కడైతే తక్కువ ఉందో అలా డెప్త్ ఎక్కువ కొట్టిస్తాం. కానీ మీకు సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం కోసం ఇది ఖచ్చితమైన హామీ మీకు కాదు. అంటే దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఒకవేళ కనుక మీకు అట్లా హామీ చేయకపోతే రేపు నేను ఎమ్మెల్యే ఓటు కూడా అడగడం మీకు దగ్గర అంత గట్టిగా నేను చెప్తాను. ఎంత బ్యాగ్ ఎంత చూపి ఒకసారి ఏదైతే చేయి గుర్తు మీద ఓట్ల అభ్యర్థులను మీరు విన్నందుకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిపిస్తారని పూర్తి విశ్వాసం నాకున్నది. పైనుంచి గుర్తు మన 3వ గుర్తు చేయి గుర్తు, దశరథ గారి గుర్తు చేయి గుర్తుకు ఓట్లు వేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే చేయి గుర్తు మీద ఓట్ల అభ్యర్థులను మీరు విన్నందుకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిపిస్తారని పూర్తి విశ్వాసం నాకున్నది. పైనుంచి గుర్తు మన 3వ గుర్తు చేయి గుర్తు, దశరథ గారి గుర్తు చేయి గుర్తుకు ఓట్లు వేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా చేయి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ వార్డుకు రావడం జరిగింది. ఈ వార్డుకు పంతగి దశరథ గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. అందరూ అన్ని వార్డుల్లో చేయి గుర్తు మీద 11వ విషయంలో దశరథ గారి సీరియల్ నెంబర్ 3 చేయి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీ వార్డు అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ మీరు గెలిచిన కౌన్సిలర్ ఆ ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఇక్కడ కూడా తెలియని దాఖలాలు లేవు. ఈ వార్డు విషయంలో కూడా పట్టించుకోలేదు. కౌన్సిలర్ అంటే కౌన్సిలర్ ఎలక్షన్ తెలియదని ప్రజల సమస్యలు, ప్రజలకు ఉన్న మౌలిక సదుపాయాల విషయంలో దృష్టి పెట్టకుండా కాలం గడిచేది తప్ప ఇక్కడ అభివృద్ధి చేసినప్పుడు ఏం లేదని తెలియపరుస్తాము. ఎందుకంటే ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ఈ మున్సిపాలిటీ కూడా అధికారం రావాలంటే వార్డు కౌన్సిలర్ గెలిస్తేనే మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వస్తారని కూడా తెలియపడుతూ ఇక్కడ చేసే అభ్యర్థి స్థానికుడు మంచివాడు, ఈ ఊరువాడు కాబట్టి అతను గెలిపించుకుంటే వార్డు అభివృద్ధి అయింది. దాని తర్వాత చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ పక్కన వాడుకొని అధిక నిధులు తెచ్చి ఇక్కడ ఉండబడిన సమస్యల మీద స్పందించి ఆయన దీన్ని డెవలప్ చేస్తారు. మీరు అతన్ని కనుక గెలిపించుకుంటే అందరూ కూడా వార్డు అభివృద్ధిలో
మా వంతు ఖచ్చితంగా మేము మీకు అండగా నిలబడతామని కూడా తెలియబడతాము. ప్రభుత్వాలు పరిపాలించిన మన బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు ఇక్కడ మంత్రిగా పనిచేసి ప్రస్తుత శాసనసభ్యునిగా ఉన్న జగదీష్ రెడ్డి గారు కూడా ఇక్కడ జైలులో ప్రభుత్వం దాఖలా కనిపించలేదు. ఏ ఎట్లున్నా కూడా ఆ 15 సంవత్సరాలకి స్నేహాన్ని ఎట్లుందో అట్టే ఉంది. అందులో సీసీ రోడ్లు అప్పుడు పడే తప్ప కొత్తగా వచ్చి కూడా ఏం లేదు. సంతోషం వస్తుంది. దీనికి ఇబ్బందున్నా కూడా ఇది శాశ్వత పరిష్కారం అయితే కొద్దిగా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా రైతులతో పాటు ఈ రైతుల ఎక్కువ రోడ్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్దదిక్కున్న మన ప్రేతమ నాయకులు రామరెడ్డి గారు ఈ మనం ఆనుకోగా ఈ వాటి ఇవ్వాలి మున్సిపాలిటీ ఇవ్వాలి అంటే మన దివంగత నేతకు మనం ఘన నివాళులు అర్పించిన ప్రజల వైద్యం కూడా సందర్భంగా తెలియబడుతూ ఒకసారి చేకూర్చి కోట్లేయాల్సిందిగా కోరుతూ జై కాంగ్రెస్. ఈరోజు సీరియల్ నెంబర్ 3 తప్పకుండా చేయి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ వార్డుకు రావడం జరిగింది. ఈ వార్డుకు పుస్తకి దశరథ గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. అందరూ అన్ని వార్డులు చేయి గుర్తు మీద పదకొండవ జరిగిన విషయంలో దశరథ గారి సీరియల్ నెంబర్ 3 చేయి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీ వార్డు అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ మీరు గెలిచిన కౌన్సిలర్ ఆ ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఇక్కడ కూడా తెలియని దాఖలాలు లేవు. ఈ వార్డు విషయంలో కూడా పట్టించుకోలేదు. కౌన్సిలర్ అంటే కౌన్సిలర్ ఎలక్షన్ తెలియదని ప్రజల సమస్యలు ప్రజలకు ఉన్న మౌలిక సదుపాయాల విషయంలో దృష్టి పెట్టకుండా కాలం గడిచేది తప్ప ఇక్కడ అభివృద్ధి చేసినప్పుడు ఏం లేదని తెలియబడతాము. ఎందుకంటే ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ఈ మున్సిపాలిటీ కూడా అధికారం రావాలంటే ఈ వార్డు కౌన్సిలర్ గెలిస్తేనే మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచి వస్తారని కూడా తెలియబడుతూ ఇక్కడ చేసే అభ్యర్థి స్థానికుడు మంచివాడు ఈ ఊరువాడు కాబట్టి అతను గెలిపించుకుంటే వార్డు అభివృద్ధి అయింది. దాని తర్వాత చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ కొత్త వాడుతుంది. అధిక నిధులు తెచ్చి ఇక్కడ ఉండబడిన సమస్యల మీద స్పందించి ఆయన దీన్ని డెవలప్ చేస్తారు. మీరు అతని కనుక గెలిపించుకుంటే అందరూ కూడా వార్డు అభివృద్ధిలో మా వంతు ఖచ్చితంగా మేము మీకు అండగా నిలబడతామని కూడా తెలియబడతాము. ప్రభుత్వాలు పరిపాలించిన మన బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు ఇక్కడ మంత్రిగా పనిచేసి ప్రస్తుత శాసనసభ్యునిగా ఉన్న జగదీష్ రెడ్డి గారు కూడా ఇక్కడ జైలులో ప్రభుత్వం దాఖలా కనిపించలేదు. ఏ ఎట్లున్నా కూడా ఆ 15 సంవత్సరాలకి స్నేహాన్ని ఎట్లుందో అట్టే ఉంది. అందులో సీసీ రోడ్లు అప్పుడు పడే తప్ప కొత్తగా వచ్చి కూడా ఏం లేదు. సంతోషం వస్తుంది. దీనికి ఇబ్బందున్నా కూడా ఇది శాశ్వత పరిష్కారం అయితే కొద్దిగా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా రైతులతో పాటు ఈ రైతుల ఎక్కువ రోడ్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్దదిక్కున్న మన ప్రేతమ నాయకులు రామరెడ్డి గారు ఈ మనం ఆనుకోగా ఈ వాటి ఇవ్వాలి మున్సిపాలిటీ ఇవ్వాలి అంటే మన దివంగత నేతకు మనం ఘన నివాళులు అర్పించిన ప్రజల వైద్యం కూడా సందర్భంగా తెలియబడుతూ ఒకసారి చేకూర్చి కోట్లేయాల్సిందిగా కోరుతూ జై కాంగ్రెస్. ఈరోజు